నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పెనుగొండ మండలంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి అనగాని. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలి. మాజీ మంత్రి రోజా డిమాండ్. కడప జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలి. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సూచనలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామంలో 198.42 కోట్ల వ్యయంతో ప్రారంభం కానున్న జలజీవన్ మిషన్ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా వడలి గ్రామం నుండి చుట్టుపక్కల 14 గ్రామాలకు గోదావరి స్వచ్ఛ జలాలు సరఫరా చేయనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి అనగాని గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆచంట నియోజకవర్గంలోని ప్రధాన గ్రామాల్లో తాగునీరు, రహదారి, డ్రైనేజ్, ఆరోగ్యం వంటి ప్రధాన సమస్యలపై ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామీణ గృహానికి కూడా క్వాలిటీ నీళ్ళు ఇవ్వాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి. గ్రామీణ గృహాల్లో నివసించే ప్రతి ఒక్క మనిషికి కూడా రోజుకి 55 లీటర్లు నీళ్లు అవసరం ఉంటాయి. అవి క్వాలిటీ నీళ్లు ఇప్పియాలని చెప్పే లక్ష్యం ఈ రోజుది కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంది. కానీ గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. కేవలం అన్ని కార్యక్రమాలు కూడా దోచుకోవడానికి ఎలాగైతే వాళ్ళు చూశారో గత ప్రభుత్వం దోచుకుంది. మీ అందరూ తెలుసుకోవాలి అన్ని కూడా. కానీ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విజనరీ లీడర్ ఉంటే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల పెట్టుబడితో 10 లక్షల ఉద్యోగాలు వచ్చే దిశగా ఈ సంవత్సరం పరిపాలన చేశారు. దాంతో పాటు భావితరాలకి ఒక పునాది వేసి పెట్టారు. ఒక మానవతా స్పర్శ ఉన్నటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒకే రోజు సభ పెట్టి అన్ని గ్రామాల్లో కూడా ఒక ప్రణాళికతో ఒక కార్యక్రమం, రోడ్డు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, అన్ని కార్యక్రమాలు చేశారు. ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో లోకేష్ గారు నిరూపించారు. విద్యార్థులకు పథకం దీనిలో గత ప్రభుత్వం దోచుకున్న తర్వాత, ఎందుకంటే 50-50 షేర్ ఉంటుంది. స్టేట్ కి సగము, సెంట్రల్ సగం కట్టాల్సింది. అయినప్పుడు కూడా అన్నిట్లో లోన్ తీసుకున్నారు. మద్యం అమ్మి 20 సంవత్సరాలు లోన్ కూడా ఇస్తారు గత ప్రభుత్వం. కానీ పేదవాళ్ళ మంచినీళ్ళ కోసం ఎక్కడ కూడా లోన్ తీసుకోవాలి. లోన్ కూడా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అప్పుడు. ఎందుకంటే అప్పుడు షికావత్ గారు ఉండేవాళ్ళు. నాకు బాగా గుర్తు, కూటమి ఏర్పడిన రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, షికావత్ గారు 3 పార్టీల సీట్ల గురించి మాట్లాడే రోజు నాకు షికావత్ గారు చెప్పారు, నేను ఉన్నానయ్యా, 20,000 కోట్లు అప్పిస్తా అంటే నీళ్లకు తీసుకోకుండా అన్ని తీసుకోవాలని చెప్పిన మాట నాకు. ఈ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా జలజీవన్ మిషన్ ఆగకుండా ఉండాలి. దాని ద్వారా అప్పు తీసుకున్న కోర్స్ ఆఫ్ టైం తప్పకుండా తీర్చగలని నమ్మకం ఉంది. కాబట్టి తద్వారా పేద ప్రజలకి 2029 కల్లా ప్రతి ఒక్కరికి కూడా కావలసిన 55 లీటర్ల నీళ్లు ఇంటికి చేరవేసే విధంగా, అది కూడా వృధా కాకుండా రాబోయే తరాలకు కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళకు కూడా నీరుని సేవ్ చేసే విధంగా ఈ యొక్క ప్రణాళిక చేసి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమం ఈ జిల్లాలో ఇక్కడ చేయడం నిజంగా చాలా ఆనందదాయకం. అది మా తల్లి గారు దగ్గర చాలా సంతోషంగా ఉంది. మళ్ళా వస్తాను, మళ్ళా కార్యక్రమాలు చేస్తాను. ఇంకా 3 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ అందరి దగ్గర మీ అందరిని కలవడం నా అదృష్టంగా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నిండ్ర మండలం కేంద్రంలో మిట్ట కండ్రిక క్రాస్ సమీపంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ ఏడాదిగా ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగిందో క్యూఆర్ కోడ్ సహాయంతో ప్రజలకు ఆమె వివరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ప్రతిసారి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మోసం చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. గతంలో రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే పాత డ్రామాలతో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మేము ఎమ్మెల్యే అయ్యాక జగనన్న సీఎం అయ్యాక ఏం పని చేశామో మీరు వెళ్ళి కళ్ళతో చూస్తే కనిపిస్తుంది. ఈరోజు విజయపురం మండలమే మీరు తీసుకోండి. ఐటీ కాలేజ్ ఎవరు కట్టించారా? మరి వాళ్ళ నాన్న తోపు తురుము, ఈడు పార్టీ తోపు తురుము బాలప్రకాష్. మరి ఎందుకు మీరు ఐటీ కాలేజ్ కట్టించలేకపోయారు? వాళ్ళ నాన్న అయిపోయింది 10 ఏళ్లకు పైగా, మళ్ళీ ఈడు 10 ఏళ్ళగా ఉన్నాడు. ఎందుకు కట్టించలేకపోయారు? మేము ఎందుకు కట్టించగలిగామని అడుగుతున్నాను. అలాగే మొత్తం విజయపురంలో ఏపీఐసి ల్యాండ్స్ మేమే తెచ్చామన్నారు. ఎవరు పర్మిషన్ తెచ్చారు? ఎవరి టైంలో పర్మిషన్ వచ్చింది? నేను ఢిల్లీకి ఏపీఐసి చైర్పర్సన్ గా వెళ్ళి మాట్లాడి పర్మిషన్ జరగకుండా నేను పోయి మాట్లాడి తెచ్చుకున్నాను. అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు? రైతులకి డబ్బులు వేసింది ఎవరు? జగనన్న ప్రభుత్వం కాదా? ఎవరైతే ఏపీఐసి ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళు అడగండి. కుట్రవన్నీ రైతుల భూముల్ని గవర్నమెంట్ భూములని చెప్పి రైతుల కడుపు కొట్టింది ఈ తెలుగుదేశం పార్టీ కాదా? మన ప్రభుత్వంలో ఆర్టీఓ గారిని పిలిచి అన్న వాళ్ళంతా ఉన్నారు, రైతుల్ని పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు పట్టాలన్నీ ఇచ్చి మళ్ళీ ఎంక్వైరీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా, వాళ్ళు పెట్టిన చెట్లకి డబ్బులు వచ్చే విధంగా మనం చేసాం. సిగ్గు లేకుండా ఎంత పచ్చబద్దాలు చెప్పే కదా, చంద్రబాబు నాయుడు నుంచి కింద స్థాయి వరకు కళ్ళారకుండా పచ్చి అబద్ధాలు చెప్పడంలో వాళ్ళు సిద్ధహస్తులు. అదే విధంగా ఇది కూడా చేస్తున్నారు. ఈరోజు నగర్ నియోజకవర్గంలో ఒక కాలేజ్ కావాలన్నా, ఒక గుడి కావాలన్నా, ఒక హాస్పిటల్ రెనోవేషన్ చేయాలన్నా, ఒక పేదవాడికి ఇంటి పట్టా ఇవ్వాలన్నా, మున్సిపాలిటీలో పార్కులు కట్టాలన్నా, అలాగే శ్మశానాలు ఎలక్ట్రిక్ క్రిమేషన్ ఎక్కడో విజయవాడ, తిరుపతి, వైజాగ్ లో ఉన్నవి నగరి పుత్తూరులో ఎలా వచ్చాయి? మేము కష్టపడకుండా వచ్చాయా? జగనన్న ఇచ్చే వెల్ఫేర్ ఒకటి, అది కాకుండా లోకల్ గా మన లీడర్లు ఎవరెవరైతే అడిగారో వాటి బట్టి అక్కడున్న పరిస్థితులు బట్టి చేసుకుంటూ వెళ్ళామో లేదా? మన ప్రభుత్వం వచ్చేంత వరకు రైల్వే నత్తం గాని, ఏకామరకుప్పం గాని, వేపకుంట గాని, పుత్తూరు గాని, పూడి ఎలా ఉండింది? ఈ రోజు మన గవర్నమెంట్ లో ఎలా ఉందో చూడండి. ఎన్నిసార్లు మనం వెళ్ళి ఇటు సదరన్ రైల్వేలో మాట్లాడాం, అటు ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ తో మన ఎంపీలందరినీ తీసుకెళ్లి మాట్లాడి పనులు చేయించాం. మీరే చూడండి ఏ ఇయర్ లో జరిగినాయి, ఎవరెళ్ళి రిప్రజెంటేషన్ తో ఇచ్చారో చేయండి. తెలియదంటున్నాడు కదా, తెలుసుకోమని చెప్పండి. హాస్పిటల్స్ లో ఎంత రెనోవేషన్స్ చేసాం, 5 మండలాల్లో ఉండే పిహెచ్ఎల్ రెనోవేట్ చేసాం, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం. అలాగే పుత్తూరు నగరిలో రెంటెడ్ లో ఉన్నాయి అర్బన్ హెల్త్ సెంటర్, 80 లక్షలతో ఒక్కొక్కటి. పుత్తూరులో 2, నగిరిలో 2 కట్టాం. దేనికి కట్టాం? మన జనానికి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరు మళ్ళీ తిరుపతి వరకు పరిగెట్టకూడదని. డయాలసిస్ సెంటర్ ఎవరు తెచ్చారు? ఒక మారుమూల విలేజ్ కాన్సెప్ట్స్ కి ఎవరైనా ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని మనం వెళ్ళి అడిగినప్పుడు, ఇక్కడి పరిస్థితులు మనం చెప్పినప్పుడు ఆయన వెంటనే స్పందించి చేశాడు కాబట్టే కదా జూనియర్ కాలేజీలైనా, కళ్యాణ మండపాలైనా లేదా 100 బెడ్ రెనోవేషన్ చేసి. కడప జిల్లాలో నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశించారు. కడపలోని జిల్లా పరిషత్ సభాభవన్ జిల్లా అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో పాటు జిల్లాలో గత 6 నెలల నేరాలపై డీఐజీ, జిల్లా జడ్జి ఆధ్వర్యంలో నేరాలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాల కట్టడిపై జిల్లా పోలీసులు వివిధ శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. నేరాలు జరిగిన తర్వాత నేర పరిశోధనల, నేరాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించారు. కింది స్థాయి అధికారులకు పలు అంశాలపై న్యాయపరమైన సలహాలు, సూచనలు చేశారు. డీజీపీ గారి ఆదేశాల మేరకు హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మన కర్నూలు రేంజ్కి వచ్చి కర్నూలులో గత బుధవారం నాడు జరిగింది. తర్వాత ఈ మీటింగ్ వచ్చి ఈరోజు పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేర నివారణ, నేర పరిశోధనలో పోలీసు ఒకటే కాకుండా పోలీస్కి ఇతర ప్రభుత్వ విభాగాలతో కూడా అనుసంధానం అనేది చాలా అవసరం. రాను ఎవరి పని ఒత్తిడిలో వాళ్ళు ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎవరి గదిలో వాళ్ళు, అంటే ఎవరి జైలు, అంటే ఎవరి ఇప్పుడు ధాన్యాగారంలో చూడండి ఇట్లాగా నిలువుగా ఉండి ధాన్యాలను చూస్తే జైలోస్ అంటారు.
సో ఏ డిపార్ట్మెంట్ వారు వారి జైల్లోనే పని చేసుకోవడం తప్పితే అవసరమైనప్పుడు కావాల్సిన కోఆర్డినేషన్ అనుసంధానం అనేది లేకుండా అయిపోతుంది. సో ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడి నుంచి జిల్లా స్థాయిలో కూడా పోలీసు వారు నిర్వర్తించే నేర నివారణ, నేర పరిశోధన సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ విభాగము, తర్వాత కొన్ని ఇతర ఇప్పుడు ఎక్సైజ్ అఫెన్సెస్లో ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెడ్ శాండర్తో ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తర్వాత కొన్ని ఇంకా ప్రాసిక్యూషను, జ్యుడిషియరీ, అలాగే కొన్ని వాటిలో ల్యాండ్ ఆర్డరు, తర్వాత రెవెన్యూ మ్యాటర్స్లో కలెక్టరేట్తోనూ ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్తోనూ కూడా చాలా ఒక రకమైన కోఆర్డినేషన్, అనుసంధానం అనేది చాలా అవసరం. సో దాన్ని పెంపొందించే భాగంగానే ఈ యొక్క హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ అనేది ఉద్దేశం. దీనికి తగ్గట్టుగానే మొత్తం జిల్లాలో ఉన్న అన్ని విభాగాల అధిపతుల్ని కూడా పిలిచి ఈ యొక్క మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేసిన మా ఎస్పీ గారిని అభినందిస్తున్నాను. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్, అదేవిధంగా ఏపీపీలు, అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో ఈరోజు హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ రివ్యూ చేసుకోవడం జరిగింది. క్రైమ్ యొక్క టెండెన్సీ ఎలా పెరుగుతూ ఉంది, దాన్ని ఫ్యూచర్లో ఎలా తగ్గించాలి, ఈ 6 నెలల్లో జరిగిన క్రైమ్ ట్రెండ్ ఎలా ఉంది, దానికి గల కారణాలు ఏంటి, ఆ తర్వాత ఫ్యూచర్లో ఎలా తగ్గించాలనే దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. డిస్కస్ చేయడంలో భాగంగా ఇంటర్ డిపార్ట్మెంట్స్తో ఉన్నటువంటి కోఆర్డినేషన్లో ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలనేసి కూలంకషంగా చర్చించడం జరిగింది. కడప జిల్లాకు సంబంధించినటువంటి క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్స్, టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్తో ముందుకు పోవాలనేటటువంటిది ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ 6 నెలల్లో జరిగినటువంటి క్రైమ్లో భాగంగా కొన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్స్ పెరిగాయి, కొన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్స్ తగ్గాయి. దాంట్లో ఈ సైబర్ క్రైమ్స్ యొక్క తీవ్రత పెరుగుతూ ఉండడం గమనించడం జరిగింది. దానికోసం పబ్లిక్ అవేర్నెస్, అదేవిధంగా క్రైమ్ ప్రివెన్షన్ కోసం సెన్సిటైజేషన్ అనేటటువంటిది ఫోకస్ చేయడం జరిగింది. యాక్సిడెంట్స్ నివారణ కోసం అదర్ NHAI, R&B, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అనేక డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది. 42 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, వాటిల్లో CC కెమెరాలు ఏర్పాటు చేయడం అనేటటువంటిది ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో పోలీసింగ్ని మరింత చేరువ చేయడం కోసం పల్లెనిద్ర లాంటి కార్యక్రమాలని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ మీద దృష్టి పెడుతూ ఇప్పుడు ఏవైతే అప్డేటెడ్ క్రైమ్స్ ఉన్నాయో, సైబర్ క్రైమ్స్, సోషల్ మీడియా క్రైమ్స్, వాటిని ప్రజలకు ఎలా సెన్సిటైజ్ చేయాలనే కార్యక్రమాలతో పాటు శక్తి యాప్స్ అనేటివి, డిఫరెంట్ హెల్ప్ లైన్స్ గురించి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయాలనేసి తీర్మానించడం జరిగింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కృష్ణా జిల్లా
సేపు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి గంట. దారిలో మంచినీళ్ళు ఇస్తుంటూ సరిపోతాయి కదా మీకు. వాళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళు మండపాటి వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు. జరిగే నిత్యాన్న ప్రసాద కార్యక్రమాలకు ముగ్గురు భక్తుల దాన్ని సమర్పించినారు. చంద్రిక గారు మరియు వారి కుటుంబ సభ్యులు ప్లేటు గ్లాసు ఒక్కసారి లక్ష్మి గారు సమర్పించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.